హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ ఊతప్పం విత్ బియ్యం పిండి. బియ్యం పిండితో ఇలా ఊతప్పాన్ని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో పొడుగ్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్, చిన్నగా చాప్ చేసుకున్న ఒక టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కాడలతో సహా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, 1 కప్ బియ్యం పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఈ రెసిపీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఈ రెసిపీలో నేను వెజిటేబుల్స్ని యాడ్ చేయలేదు. ఇందులో క్యారెట్ తురుముని కానీ, క్యాబేజీ తురుముని కానీ వేసి చేయండి, చాలా బాగుంటుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇలా ఉంటే చాలు. నాన్ స్టిక్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక గరిటెతో పిండి బ్యాటర్ని తీసుకొని ప్యాన్ మీద వేసి స్ప్రెడ్ చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 minutes ఒకవైపు కాల్చుకోవాలి. ఇది ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాల్చుకోవాలి. ఊతప్పం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా ఊతప్పాలని చేయాలి. ఊతప్పంని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.